తెలంగాణ ప్రభుత్వం వారు దివ్యాంగుల కోసము సహాయ పరికరాలను అందిస్తున్నది. ఈ సహాయ పరికరాలు ఏ విధంగా మనము ఆన్లైన్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాము. ముందుగా tgobmms.cgg.gov.in నందు మనము వెబ్సైట్ నందు సంప్రదించబోతున్నాం. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి సిటిజన్ కార్నర్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ రిజిస్టర్డ్ బెనిఫిషియరీ డిజేబుల్ వెల్ఫేర్ దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక బాక్స్ లాగా మనకి డిజేబుల్ వెల్ఫేర్ అని ఒక బాక్స్ లాగా ఉంటుంది. అక్కడ దాంట్లో క్లిక్ చేయగానే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ముందుగా మనము మన జిల్లా పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మండల్ పేరు, పంచాయతీ పేరు, గ్రామము పేరు, మన హ్యాబిటేషన్ నివాసము, ఈ అన్ని డీటెయిల్స్ కూడా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే దరఖాస్తుదారుని యొక్క వివరాలు మనం దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకి మొదటగా సదరం సర్టిఫికేట్ నెంబర్ మనము దీంట్లో ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ మనకి నేమ్ యాజ్ పర్ సదరం సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే మన పేరు ఉంటుందో అదే విధంగా దీంట్లో మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ ఇది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ కాజ్ ఆర్ డిజేబిలిటీ అంటే వైకల్యం గల కారణాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీరు అర్బన్ రూరల్ సంబంధించిన వాళ్ళ కాదా అని మనము దాంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఇది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీ రిలీజియన్కి సంబంధించింది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ మీ కులము అంటే మీ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మీరు ఎంట్రీ చేసి కులము పేరు ఎంట్రీ చేసి మీ సేవా సర్టిఫికేట్ నెంబరు దీంట్లో ఖచ్చితంగా మీరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ మీరు దాంట్లో ఎంట్రీ చేయగానే బై డిఫాల్ట్గా మీ పేరు, మీ ఉపకులము అంటే మీ సబ్ క్యాస్ట్ అంతా కూడా దీంట్లో బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనము మీ ఆధార్ కార్డులో ఉన్న మీ పేరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉందో సేమ్ అదే విధంగా దీంట్లో కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేయగానే మీకు ఆధార్ నెంబర్ను కూడా మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ నెంబరు, మీ పేరు, మీ ఆధార్లో ఉన్న పేరు ఇవన్నీ కూడా మీరు ఎంట్రీ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు వైట్ రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు బై డిఫాల్ట్గా ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీ నెంబరు దాంట్లో కనపడుతుంది. మీ ఆధార్ ఒకవేళ లింక్ అయ్యి ఉంటే ఈ ఫుడ్ సెక్యూరిటీ కార్డు మీకు కనపడుతుంది. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ కనుక ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి లింక్ లేకుంటే మీరు ఖచ్చితంగా మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ను దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మాత్రమే దీంట్లో నింపాల్సి ఉంటుంది. వేరే ఇతరేతర కాంటాక్ట్ నెంబర్స్ నింపడానికి వీలు లేదు. దెన్ నెక్స్ట్ మీ అడ్రస్ వచ్చేసి మీ ఇంటి నెంబరు దీంట్లో నమోదు చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ మీ హౌస్ అడ్రస్ నమోదు చేయాలి. దెన్ నెక్స్ట్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డీటెయిల్స్ మీరు ఏదైతే పరికరాలు మీరు లబ్ధి చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పరికరాలకు సంబంధించి మీ వైకల్య రకం అంటే టైప్ ఆఫ్ డిజేబిలిటీ మీరు ఆర్థోనా, విజువలా, హియరింగా, మస్కులర్ డిస్ట్రోఫియా దీంట్లో ఇది నింపాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫై మీరు ఎఫెక్టెడ్ విత్ లోవర్ లింబా, అప్పర్ లింబా, ఇయర్ ప్రాబ్లమా ఇవి దీంట్లో స్పెసిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ డిజేబుల్ పర్సంటేజ్ మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు స్టూడెంటా, అన్ఎంప్లాయా? స్టూడెంట్ అయితే మీ క్వాలిఫికేషన్, మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే బై డిఫాల్ట్ మీ ఏజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మీకు ఏ ఐటమ్ కావాలి, మీ క్వాలిఫికేషన్, మీరు స్టూడెంట్ అయ్యుండి మీరు క్వాలిఫికేషన్ అయ్యుంటే మీకు కొన్ని పరికరాలు మీకు కనపడుతూ ఉంటాయి ఆ అప్లికేషన్ ఫామ్లో. మీరు ఆ అప్లికేషన్ ఫామ్లో ఒక్క పరికరాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక్క పరికరం మాత్రమే మీ ఎలిజిబిలిటీని బట్టి మీకు చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మీకు అన్ఎంప్లాయ్ ఆప్షన్ కిందకి వస్తే మీ యొక్క మీరు ఒక క్వాలిఫికేషన్ విద్యా అర్హతలు అడుగుతుంది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అన్ఎంప్లాయ్ కొట్టారు కాబట్టి మీకు సంబంధించి అన్ఎంప్లాయ్కి సంబంధించిన కూడా ఇక్కడ పరికరాలు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. మీరు అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అవి మాత్రమే డిస్ప్లే అవుతుంది. అది కూడా మీరు ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ క్లాస్ కోర్స్, మీ కోర్స్ ఏ కోర్స్ అవుతుందో ఆ కోర్సును మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ కాలేజ్ సంబంధించి డీటెయిల్స్ దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీ స్కూల్, కాలేజ్ అడ్రస్, ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారో అవి డీటెయిల్స్ నింపాల్సి ఉంటుంది. గతంలో మీరు ఎప్పుడైనా
ఎయిడ్స్ అండ్ అప్లయన్స్కి సంబంధించి ఏమైనా తీసుకున్నా లేదా అని అడుగుతుంది. అది ఒకవేళ వేస్తానంటే ఏం అప్లయన్స్ తీసుకున్నారో మీరు ఆ డేట్ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ నింపిన తర్వాత నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ అప్లోడ్కి సంబంధించిన మీకు ఇక్కడ కనిపిస్తుంది. బెనిఫిషియరీ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయీ బాండ్ పేపర్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆహార భద్రత కార్డు, ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీరు నీట్గా క్లియర్గా సంబంధిత అధికారులకు కనిపించేటట్టుగా నీట్గా క్లియర్గా అప్లోడ్ చేయవాలను. ఖచ్చితంగా మీరు రెడ్ మార్క్ సంబంధించిన ఏవైతే మనము ఈ ఆన్లైన్లో చూస్తున్నామో ఇవి ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలండి. ఇవన్నీ కూడా మీరు చేసిన తర్వాత మీకు చెక్ బాక్స్ ఉంది, సెల్ఫ్ కన్ఫర్మేషన్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ మీద మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సంబంధించిన ప్రివ్యూ అనేది వస్తుందండి. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ అనేది వస్తుంది. ఈ ప్రివ్యూ అనేది రాగానే మీరు మళ్ళీ ఒకసారి మీ అప్లికేషన్ ఫాము తరోగా చెక్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్స్, ఏజ్, డిజేబుల్ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా మీరు చేయాలి. చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మీకు మెసేజ్ వస్తుందండి. మీ ప్రివ్యూ క్లిక్ చేసిన రాగానే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ రాగానే మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఒకటి జనరేట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు ఒక ఐడితో జనరేట్ అవుతుంది. అలాగే మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ యొక్క జిల్లా సంక్షేమాధికారి గారిని కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.